ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినములోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 1-16 వచనాలు. మరియ ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బెతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభా, ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటుపిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒక నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడును అని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పెను అని అనుకునేది. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని నీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదుము రండని స్పష్టంగా వారితో చెప్పెను. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోటి శిష్యులతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ వాక్యము మనందరికీ చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగము. యేసుక్రీస్తు ప్రభువారికి స్నేహితుడైనటువంటి లాజరు గారు. ఈ లాజరు గారు ఎవరో మనందరికీ తెలుసు. మార్తా మరియల సహోదరుడు. ఈ కుటుంబము ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబము. వారు కూడా దేవుని ఎంతగానో ప్రేమిస్తూ ఆదరిస్తున్నటువంటి కుటుంబం. ఈ కుటుంబంలో జరిగిన ఒక అద్భుతం. ఆ అద్భుతం ద్వారా దేవునికి మహిమ. ఈ సందర్భంలో దేవుని మహిమపరచడానికి జరిగిన కొన్ని సంఘటనలు. ఇది బెతనియా అనే గ్రామం. ఈ గ్రామంలో లాజరు అనే వ్యక్తి ఉన్నారు. అతను అనారోగ్యంతోటి ఉన్నారు. అతని అక్కలైనటువంటి మరియా, మార్తలు, ప్రభా, నిన్ను ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఒకరి ద్వారా వర్తమానాన్ని పంపారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వార్త విని కూడాను ఆయన వెంటనే బయలుదేరి రాలేదు. కానీ ఈ వ్యాధి అయితే మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుడు మహిమపరచబడబోతున్నాడు అని చెప్పేసేసి ఆ యొక్క విషయాన్ని తెలియపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా ప్రేమించారు ఆ కుటుంబాన్ని. వారికి ప్రియమైన కుటుంబం. యేసుక్రీస్తు ప్రభువుని వారు కూడా విశ్వసించి ఆయన సహాయం కోసం ఆశ్రయిస్తూ ఉన్నారనమాట. అనేక సార్లు బెతనియా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి గృహంలో ఉండేవారు. వారు యేసుక్రీస్తు ప్రభువారితో పాటు వచ్చిన శిష్యులందరికీ కూడా, మార్తా, ఈ అందరికీ కూడాను అంటే సపర్యలు చేసేవారనమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం, ప్రార్థనలో మన అవసరాన్ని దేవునికి తెలియజేయడానికి విశ్వాసానికి గుర్తు. వాళ్ళు కూడా అదే చేశారు. సహాయం కోసం దేవుని దగ్గరకు జ్ఞాపన పంపించారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ప్రతి సమస్యను ఆయన వద్దకు తీసుకెళ్లాలనే విషయము మార్తా మరియలకు తెలుసు, లాజరు గారి యొక్క విషయం గురించి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోగం మరణంకు కాదు, దేవుని మహిమపరచడానికి అని. యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు లాజరు తిరిగి లేవబోతున్నాడని. కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు విశ్వాసుల జీవితాల్లోకి దేవుని మహిమ వెల్లడిపరచడానికి అనుమతించబడతాయి. మనకైతే ఆలస్యం అనిపించినా దేవుని ప్రణాళిక ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంటుంది. ఇది మనం ముఖ్యంగా నమ్మాలి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 2 రోజులు ఆలస్యం చేశారు. వెంటనే రాలేదు. ఇక్కడ కూడా మనము యేసుక్రీస్తు ప్రభువారు వారిని ప్రేమిస్తున్నారు. వారు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించటం అంటే ప్రతి కోరికలను తీర్చడం కాదు కానీ, దేవుని సమయము మన సమయం కంటే ఉత్తమమైనది. ఆలస్యమైనా కానీ నిరాకరణ కాదది. తప్పకుండా అది ఒక గొప్ప కార్యానికి ముఖ్యమైనటువంటి పనిగా జరగబోతుందని మనం నమ్మాలి. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, కొన్ని రోజులైన తర్వాత, సరే ఇదిగో మరలా వెళ్దాం పదండి. శిష్యులు అక్కడ యూదయకు తిరిగి వెళ్దాం రండి అన్నప్పుడు శిష్యులు అంటున్నారు, యూదులు అంతకుముందే మనందరికీ తెలుసు 10వ వచనంలోనే ఆ యొక్క విషయాలన్నీ మనకు జరిగినప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి
పుట్టు గుడ్డివాడైన వ్యక్తిని మన అందరికీ తెలుసు. ఆయన కన్నులు తెప్పించిన తర్వాత, ఆ తర్వాత గొర్రెలకు కాపరిని నేను అని ఈ విషయాలన్నీ బోధించిన తర్వాత వారు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని. ఆ విషయం ఈ శిష్యులకు తెలుసు కాబట్టి ఆళ్ళంటున్నారు, "యూదులు ఇప్పుడే రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నించిన సంగతి గుర్తు చేస్తున్నారు. అయినా ఎందుకు అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటున్నావు?" అంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి చిత్తాన్ని అనుసరిస్తున్నాను, దేవుని చిత్తంతో నడిచేవారికి తప్పకుండా ఆయన రక్షణ ఉంటుంది. భయం కాదు, దేవుని చిత్తమే మన నిర్ణయాలకు ఆధారం కావాలి. ఇంకా ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొల్ప వెళ్తున్నాను అని. శిష్యులేమో ఏంటి నిద్రపోతున్నారు, సాధారణ నిద్ర అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా లాజరు చనిపోయాడనే చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసుల మరణాన్ని నిద్రగా పేర్కొంటారు. ఎందుకంటే ఆయనకు మరణంపై అధికారం ఉంది. కొంతకాలం నిద్రపోతాం, మరలా అతను లేపుతారు మనల్ని అని ఖచ్చితంగా విశ్వసించాలి. శిష్యుల విశ్వాసం బలపడాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో మరణం కూడా చివరిది కాదు. ఆయన పునరుత్థానానికి మరియు జీవానికి ప్రభువు. హల్లెలూయా! ఇక్కడ తోమా గారు చూడండి, ఫస్టు అక్కడున్నటువంటి విషయాల్లో కొంచెం కోపంగాను, కొంచెం బాధతోటి అంటున్నారు. సర్లే మనము ఎందుకు ఆయనతో పాటు వెళ్ళి ఆయనతో కూడా చనిపోదాం పదండి అని. అంటే అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టకూడదు కాబట్టి, సరే యేసుక్రీస్తు ప్రభువారితో పాటే వెళ్ళి మనం కూడా చనిపోదాం పదండి అని అంటున్నారు. అన్ని విషయాలు పూర్తిగా అర్థం కాలేదు అప్పటికి శిష్యులకి. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసంతో అనుసరించడము నిజమైన శిష్యత్వం. కాబట్టి ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సందర్భం, దేవుని సమయం ఎల్లప్పుడూ పరిపూర్ణమైంది. దేవుడు మన బాధలను తన మహిమ కోసం ఉపయోగించుకుంటారు. ప్రార్థనలో ప్రతి అవసరాన్ని మనం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకెళ్ళాలి. భయం కంటే కూడా దేవుని చిత్తాన్ని మనం అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభువారికి మరణంపై అధికారం ఉంది. పరిస్థితులు కఠినంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించే విశ్వాసం మనకి ఉండాలి. దిన ప్రార్థనలో పరలోకపు తండ్రి, మా జీవితంలో ఆలస్యం జరుగుతున్నట్టు అనిపించిన నీ సమయాన్ని విశ్వసించే విశ్వాసాన్ని మాకు దయచేయి. మాలో అవిశ్వాసాన్ని తీసేయి. మా కష్టాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి, మీకు మేము చిత్తానుసారంగా జీవించుటకు సహాయం దయచేయి. మాలో భయాలను తొలగించి, నమ్మి విశ్వాసంతో అనుసరించే ధైర్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు నామంలో మనందరం ప్రార్థించే వారిలో ఉండాలని కోరుకుంటూ, చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.